Next chapter, reflection of light at plane surfaces. Reflection of light at plane surface. So already in 6th class we already learned that about the transparent, opaque and translucent object. So 6th class lone opaque object, transparent object, translucent object. ఏంటి అపెక్ ఆబ్జెక్ట్ అంటే విచ్ విల్ నాట్ అలో ద కరెంట్ త్రూ దెమ్, లైట్ విచ్ విల్ నాట్ అలో ద లైట్ త్రూ దెమ్. లైట్ అయితే దాని ద్వారా అలో చేయదు, అలాంటి ఆబ్జెక్ట్స్ని అపెక్ ఆబ్జెక్ట్స్ అంటారు. ట్రాన్స్పరెంట్ అంటే అలో చేసేది, ఏదైతే దాని ద్వారా లైట్ని పంపించుకుంటుందో దాన్ని ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటారు. ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ట్రాన్స్లూసెంట్ అంటే పార్షియల్గా లైట్ని పంపించేస్తే అవి translucent objects అని చెప్పుకుంటాం. అండ్ ఆల్సో అబౌట్ ద షాడోస్ ఆల్సో డిస్కస్డ్ ఇన్ ద 6th class only in the light chapters. Light travels in a straight line. Light travels in a straight line that you learned in the laws of reflection also. A source of light, an opaque object and a screen are needed to form a shadow. ఒక షాడో ఫామ్ కావాలంటే ఏం కావాలి? సోర్స్ ఆఫ్ లైట్ కావాలి, అపెక్ ఆబ్జెక్ట్ కావాలి, అపెక్ ఆబ్జెక్ట్ అండ్ స్క్రీన్ కావాలి. సో లైట్ అనేది మనం ఇందాకనే చెప్పుకుంటున్నాం, ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. వెన్ లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ సర్ఫేస్, ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో లైట్ అనేది ఒక సర్ఫేస్ మీద పడి రిఫ్లెక్ట్ అయినప్పుడు అక్కడ ఒక యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ లైట్ ఎంత యాంగిల్లో పడి ఉంటే రిఫ్లెక్షన్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్కి వచ్చేస్తే ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రే సర్టన్ సర్ఫేస్ మీద పడింది, ఫాల్ అవుతుంది. దెన్ ఇన్సిడెంట్ రేస్ అటు యాంగిల్తో పడినటువంటిది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయినటువంటిది నార్మల్కి సేమ్ యాంగిల్, అంటే ఇక్కడ 30 degrees ఉంటే ఇక్కడ కూడా 30 degrees ఉంటుంది ఖచ్చితంగా అని చెప్తున్నాడు. సో అంటే ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్తో ఉంటుందంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద రిఫ్లెక్టెడ్ రే యాంగిల్ ఆల్సో. సో ఇక్కడ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్కి వచ్చేస్తే ఇన్సిడెంట్ రే ఐ ఆర్ దిస్ ఈజ్ నార్మల్, ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్, అన్ని ఒకే ప్లేన్ మీద ఉంటాయని చెప్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంటాయి. ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, యూ కెన్ టేక్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. దిస్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. దిస్ ఈస్ ద సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంటాయి. ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్, అన్ని ఒకే ప్లేన్ మీద ఉంటాయని చెప్పేసి. So this is already in previous class discussed. So we must have to observe that shadows and images in our daily life. So మనం ప్రతిరోజు షాడోస్ అంటే నీడలు ఏర్పడేటువంటివి, ఇమేజెస్ ఏర్పడేటువంటివి చూస్తూ ఉంటాం. బట్ బై సీయింగ్ దట్ వీ మే గెట్ సమ్ క్వశ్చన్స్ ఇన్ అవర్ మైండ్. వాట్ ఈస్ దట్ క్వశ్చన్స్ మీన్స్? హౌ కెన్ యూ గెట్ ద ఇమేజ్ ఆఫ్ ఎ బిగ్ బిల్డింగ్ ఇన్ ఏ స్మాల్ మిర్రర్? ఒక పెద్ద బిల్డింగ్ యొక్క ఇమేజ్ ఒక చిన్న మిర్రర్లో ఎలా వస్తుంది? అండ్ కెన్ వి గెట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ ప్లేన్ మిర్రర్ ఆన్ ఏ స్క్రీన్? సో ప్లేన్ మిర్రర్ ద్వారా ఏర్పడినటువంటి ఇమేజ్ని స్క్రీన్ మీద చూడొచ్చా అని. వై ఈజ్ దేర్ లేటరల్ ఇన్వర్షన్ వెన్ వీ లుక్ ఇన్ టు ద మిర్రర్? లేటరల్ ఇన్వర్షన్ అనేది ఎక్కడ ఉంది, ఎందుకు ఉంది అక్కడ? వై ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కి ఈక్వల్ గా ఉంది when light ray get reflected from the surface. So in this lesson that all questions will get the answers by discussing them. Next topic is formation of image by a pinhole camera. Pinhole camera ద్వారా image ఎలా ఏర్పడుతుంది? Recall you remember that how an image is formed in a pinhole camera that you learned in the 6th class. Already about the pinhole camera you know that one. Draw a ray diagram of the formation of an image in a pinhole camera. What would happen if we increase the size of the hole, the pinhole camera? So ఇక్కడ pinhole camera లో
హోల్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేస్తే వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ది హోల్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అని చెప్తున్నాడు. సో అబ్జర్వ్ ద ఫ్లేమ్ ఆఫ్ ద క్యాండిల్ విత్ ఎ పిన్ హోల్ కెమెరా మేకింగ్ ఎ బిగ్ హోల్. ట్రై టు డ్రా ద ray diagram for the formation of an image in the pinhole camera. Look at the figure. The figure is there. సో ఫిగర్లో చూపించినట్టు సో అలా చూస్తే అక్కడ అబ్జర్వింగ్ ద ఫిగర్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ద లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది క్యాండిల్ ఫ్లేమ్ ఫాల్ అట్ డిఫరెంట్ ప్లేస్. సో ఒక క్యాండిల్ ఫ్లేమ్ నుంచి టాప్ నుంచి పడుతున్నటువంటివి ఒక చోట పడతాయి రేస్ అని చెప్తున్నాడు. టాప్ నుంచి పడుతున్నటువంటివి ఒక చోట పడతాయి. అండ్ నెక్స్ట్ బాటమ్ నుంచి పడినటువంటి ఒక చోట పడతాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ అనుకుంటే సో అంటే డిఫరెంట్ ప్లేసెస్లో పడుతున్నాయి. ఫ్లేమ్లో నుంచి వచ్చినటువంటి రేస్ టాప్లో నుంచి వచ్చినటువంటి ఒక ప్లేస్లో, బాటమ్ నుంచి ఒక ప్లేస్లో పడుతుంది ఆబ్జెక్ట్ మీద. సో ఫాల్ అట్ డిఫరెంట్ పాయింట్ అని తెలుసుకుంది. సిమిలర్లీ ద రేస్ కమింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది క్యాండిల్ ఆల్సో ఫ్లేమ్ అట్ ఆల్సో డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ద స్క్రీన్. దట్ వీ గెట్ ద బ్లర్డ్ ఇమేజ్ ఆన్ ద స్క్రీన్ డ్యూ టు ద బిగ్ హోల్ ఆఫ్ ది కెమెరాస్. సో అంటే అన్నీ ఒకే చోట పడినప్పుడే క్లియర్ ఇమేజెస్ వస్తుంది. రేస్ అన్నీ ఒకే చోట పడితేనే క్లియర్ ఇమేజ్ చూసేటువంటి. ఒక్కొక్క రేస్ ఒక్కో చోట పడుతున్నాయి కాబట్టి వీ విల్ గెట్ ద బ్లర్డ్ ఇమేజ్. మనకు బ్లర్డ్ ఇమేజెస్ వస్తుంది, క్లియర్గా ఉండదు ఇమేజ్, బ్లర్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది. సో కాబట్టి పిన్ హోల్ కెమెరాకి సైజ్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటున్నాడు అంటే ఇఫ్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ది హోల్ వీ విల్ గెట్ ద బ్లర్డ్ ఇమేజ్. మనకు బ్లర్డ్ ఇమేజ్ వస్తుంది పిన్ హోల్ కెమెరాకి. సో now discuss about the reflection of light and we can see that one wise thus we get the blurred image due to that reason only. So here one story is there as shown in the figure. Two trees are there. Here one tree, here one tree is there. Let us see. So point A point B tree దగ్గర ఉంది అనుకోండి నేను చెప్తున్నాడు. సో ఇక్కడ ఒక క్రౌ అనేది ఏ దగ్గర ఉన్నటువంటిది ఇక్కడ సర్ఫేస్ మీద ఉన్నటువంటి గ్రెయిన్స్ తీసుకొని బి దగ్గరికి వెళ్ళాలి. ఏ దగ్గర ఉన్నటువంటి గ్రెయిన్స్ తీసుకొని బి దగ్గరికి వెళ్ళాలి. సో విచ్ ఈజ్ పాసిబుల్ అని చెప్తున్నాడు. ఏ డిస్టెన్స్ పాసిబుల్ అవుతుంది. సో ఇలా ఒక సర్టెన్ డిస్టెన్స్ అక్కడ ఫిగర్లో చూపించినట్టు ఏది బాగుంటుంది అని చెప్తాడు. ఏది ఈ షార్ట్ డిస్టెన్స్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ అంతా ఉంటాయి గ్రెయిన్స్ అనేటువంటి. సో అలా ఒక 4-5 ఏ నుంచి సికి, ఏ నుంచి డికి, ఏ నుంచి ఈకి, ఏ నుంచి ఎఫ్కి, అలా ఏ నుంచి సి, ఏ నుంచి డి, సిడి, ఈఎఫ్, ఈఎఫ్ కూడా ఒకటి తీసుకుంటే ఏది ఏ నుంచి సికి దగ్గర అవుతుందా, ఏ నుంచి డికి టు బి, ఏ నుంచి డి టు బి, ఏ నుంచి ఈ టు బి, సో నెక్స్ట్ ఏ నుంచి ఎఫ్ టు బి, ఏది పాసిబుల్ అవుతుంది అలా కనుక్కో. సో అక్కడ ఏది పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నాడంటే ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు. సో టు కంపేర్ ద లెన్స్ ఆఫ్ దీస్ బాల్స్ వి మేక్ డూప్లికేట్ దెమ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఆల్ ద డూప్లికేట్స్ బాల్స్ మీట్ అట్ జీ పాయింట్. వీటన్నిటికీ ఒక డిస్టెన్స్ కనుక్కోవడానికి ఒక డూప్లికేట్ తయారు చేద్దాం అంటున్నాడు. డూప్లికేట్ అనేటువంటివి జీ దగ్గర కలుస్తాయని చెప్తున్నాడు. అన్ని జీ దగ్గర కలుస్తాయి చెప్తున్నాడు పోవడానికి అట్లా. సో ఇప్పుడు ద లెంత్ ఆఫ్ ది పాత్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ సిబి, దట్ ఈజ్ కాల్డ్ ఏసీ ప్లస్ సిజీ వస్తుంది. అట్లానే ఏసీజీ వస్తుంది. దట్ ద లెంత్ ఆఫ్ ది పాత్ ఏసీజీ ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ది పాత్ ఏసీబీ సిమిలర్లీ. సో అలానే ఏడీబీ కూడా, ఏఈబీ కూడా, ఏఎఫ్బీ కూడా. సో వీటన్నిటిలో చూస్తే ఇఫ్ ఇట్ డ్రా ఈ డాష్ we can easily find that AE angle is equal to the angle E dash AB. It would take the least time. So the smart crow will pick the grain from point E. ఎక్కడి నుంచి చేస్తుంది, ఇక్కడ నుంచి చేస్తుంది, పాయింట్ ఈ నుంచి. అంటే ఇవన్నీ కంపేర్ చేస్తే డిస్టెన్స్ ఏఈబి తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. ఏసీబీ కానీ, ఏడీబీ కానీ, ఏఈబి కానీ, ఏబి వీటన్నిటిలో కంపారిజన్ చేస్తే ఏఈబి అనేది తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. కాబట్టి క్రౌ అనేది ఏఈబిని సెలెక్ట్ చేసుకుంటుంది అని చెప్తాడు. సో లైక్ ద క్రౌ ఓన్లీ తబో సిచ్యుయేషన్ లైట్ ఆల్సో ఎవ్రీ టైమ్ విల్ సెలెక్ట్ ద లీస్ట్ పాత్ టు రీచ్ ఇట్స్ డెస్టినేషన్ టు టేక్స్ ద లీస్ట్ టైమ్ టు ట్రావెల్. లైట్ విల్ సెలెక్ట్ ద లీస్ట్ పాత్. లైట్
will select a least path to travel. లైట్ అనేది ఎప్పుడు లీస్ట్ పాత్ను సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ ప్రిన్సిపల్నే ఇది ఎవరు ఇచ్చినారంటే ఫస్ట్ పిర్రే ఫెర్మాట్ ఇచ్చినారు అనమాట. ఇట్ ఈస్ గివెన్ బై డి ఫెర్మాట్. అందుకే దీన్ని ఫెర్మాట్ ప్రిన్సిపల్ అని చెప్తాడు. ఏమని చెప్తాడు దీన్ని? ఫెర్మాట్ ప్రిన్సిపల్ అని చెప్తాడు. లైట్ విల్ సెలెక్ట్ ద లీస్ట్ పాత్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఫెర్మాట్ ప్రిన్సిపల్ అని చెప్తాడు. ఇట్ ఈస్ ఆల్సో అప్లికబుల్ టు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. లైట్ అనేది లీస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది, అంటే దగ్గర ఉన్న డిస్టెన్స్ అంటే ఇది ఈ రూలే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్కి కూడా అప్లికబుల్ అవుతుంది అని చెప్తున్నాడు. వెన్ లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఎ సర్ఫేస్ ఇట్ ఆల్సో సెలెక్ట్స్ ద పాత్ టేక్స్ ద లీస్ట్ టైమ్. దట్ ఈస్ వై ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎందుకు యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ఉందంటే ఇన్సిడెంట్ రే ఎంత లైట్ సెలెక్ట్ లీస్ట్ పాత్ సెలెక్ట్ చేసుకుంటే అలానే రిఫ్లెక్టెడ్ రే కూడా అలానే లీస్ట్ పాత్ సెలెక్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఇది ఎంత యాంగిల్లో ఉందో అది కూడా అంతే యాంగిల్లో ఉంటుంది అని చెప్తున్నాడు. నౌ బిఫోర్ డీటెయిల్డ్ డిస్కషన్ ఆన్ ద రిఫ్లెక్షన్ perform a fun activity and refresh your previous knowledge also. Here, how can you denote in your ray diagrams? Let us know about the plane mirror before going to discuss reflection of light on plane surfaces and know how to draw the ray diagrams. So next we will discuss about the plane mirrors.